అందరికీ నమస్కారం, శుభోదయం. వెల్కమ్ టు మనీ మాస్టర్. ఇవాళ 6th ఫిబ్రవరి ఫ్రైడే ఇంటర్నేషనల్ మార్కెట్స్లో పర్ఫార్మెన్స్, అలాగే మన మార్కెట్స్ మీద ఇంపాక్ట్ అవన్నీ కూడా ఈ వీకెండ్ రోజున తెలుసుకుందాం. 100 రోజుల మెంటర్షిప్ కార్యక్రమం 16వ తారీఖు నుంచి ప్రారంభం కాబోతుంది. దానికి సంబంధించిన వివరాలని కూడా మీరు వాట్సాప్ నెంబర్కి ఫోన్ చేసి వివరాలు తెలుసుకోవచ్చు. ఏషియన్ మార్కెట్స్లో ట్రెండ్ కొద్దిగా బలహీనంగా ఉంది. నిక్కే ఆల్మోస్ట్ 30% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుండగా, హాంకాంగ్ 2% మేర, షాంఘై 1% మేర నష్టాలతో ట్రేడ్ అవుతుంది. మన మార్కెట్స్లో గిఫ్ట్ నిఫ్టీ కూడా ఒక 100 పాయింట్ల నష్టంతో ట్రేడ్ అవుతుంది. కొద్దిగా మన మార్కెట్స్ ఇవాళ నెగిటివ్ ఓపెనింగ్ కోసం సిద్ధమవుతున్నాయని అని చెప్పి అనుకోవచ్చు. నిన్న అమెరికన్ మార్కెట్స్లో కూడా వీక్నెస్ అయితే చూసాం. నాస్డాక్ 1.5% మేర పడగా, S&P 500 1.25, అలాగే డౌ జోన్స్ కూడా 1.25% మేర నష్టాలతో అయితే ముగిశాయి. గోల్డ్ అంటే ఎస్పెషల్లీ మెటల్స్ మార్కెట్స్లో ఒక అనూహ్యమైన పరిణామం. సిల్వర్ ఒక దశలో ఇంట్రాడేలో $63 స్థాయికి కూడా దిగి వచ్చింది. గోల్డ్ ఆల్మోస్ట్ ఒక 3% దాకా క్రాక్ అవ్వడం చూసాం. సిల్వర్ యాక్చువల్గా $77 మధ్య ఒక రెస్పైట్ తీసుకుంటుంది అని అనుకున్నాం. అక్కడి నుంచి ఇంకా సిల్వర్లో క్రాక్ కొనసాగుతూనే ఉంది. ఎగ్జాక్ట్గా చెప్పాలంటే $74 నుంచే అది సెకండ్ టేక్ ఆఫ్ తీసుకుంది. మనకి $30 నుంచి, $35 నుంచి $70కి వచ్చాక అక్కడి నుంచి సడన్ టేక్ ఆఫ్ తీసుకొని $120 పైకి వెళ్ళడం చూసాం. మళ్ళీ ఆ $74 దగ్గరికి వచ్చిన తర్వాత ఏదైనా బ్రేక్ తీసుకుంటుందేమో అనుకున్నాం బాటమ్ దగ్గర. బట్ దానికంటే దిగువకు ఇప్పుడు రావడం అయితే చూసాం. $63 అంటే సో ఒక వీక్ టెరిటరీలోకి మార్కెట్ ఉంది. బాగా రీటైల్ ఇన్వెస్టర్స్ బాగా ఎక్కారు ఈసారి సిల్వర్లోకి. ఎందుకంటే గతంలో ఎప్పుడు ఇంత డిస్కషన్ గోల్డ్ అండ్ సిల్వర్ మీద ఇన్వెస్ట్మెంట్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో లేదు. ఎన్నేళ్ళ నా దీనిలో ఇంతమంది ఫోన్ చేసి నేను అడగడము, ఇంతమంది ఫోన్ చేసి అసలు డిస్కషన్ ఎక్కడికి వెళ్ళినా గోల్డ్ అండ్ సిల్వర్ మీద కొందాం అనుకుంటే ఎప్పుడే చాలాసార్లు రిటైలర్స్కి చెప్పాను, రిటైల్ ఇన్వెస్టర్స్కి గోల్డ్ అండ్ సిల్వర్ని మరీ అంత ఇన్వెస్ట్మెంట్గా చూడకండి. మన పోర్ట్ఫోలియోలో హార్డ్లీ 10% దానికి వెయిటేజ్ ఇవ్వచ్చు, అంతకు మించి వెయిటేజ్ ఇవ్వకండి అని చెప్పి. సో అవగాహన ఉన్నా లేకున్నా సిల్వర్ను కూడా భారీగా ఎత్తున కొనుగోలు చేసి నష్టపోయిన వాళ్ళు చాలామందే ఉన్నారు. $3 లక్షల, $4 లక్షల దగ్గర. సో వాళ్ళందరూ కూడా ఇప్పుడు కొద్దిగా బాధపడాల్సిన పరిస్థితి. బట్ మేబీ లాంగ్ టర్మ్లో మళ్ళీ ఆ ధరలు వస్తాయా లేదా అని చెప్పలేను, కానీ బట్ ఓవరాల్గా లాంగ్ టర్మ్లో సిల్వర్ కొద్దిగా పర్ఫామ్ చేసే అవకాశం ఉంది. మేబీ ఈ లెవెల్స్ దగ్గర కొద్దిగా అటెంప్ట్ చేయొచ్చేమో. మేబీ ఒక 25% మన దగ్గర $100 ఉంటే సిల్వర్లో ₹25 అటెంప్ట్ చేయొచ్చేమో. అంటే మనకున్న $100 సిల్వర్ అండ్ గోల్డ్కి వెయిటేజ్ ఇచ్చేది ₹10. ఆ ₹10లో 25% అంటే $200 మాత్రం ఇప్పుడు సిల్వర్కి ట్రై చేయొచ్చు. మళ్ళీ ఒకవేళ కరెక్షన్ ఏదైనా వస్తే మళ్ళీ 25%. అలా స్టాగర్డ్ ఇన్వెస్ట్మెంట్ పాయింట్ ఆఫ్ వ్యూలో గురించి ఆలోచించాము. ఇన్వెస్ట్మెంట్ కాదు, అవసరాల కోసం తీసుకుంటున్నాము, పెళ్ళి ఉంది, ఫంక్షన్ ఉంది, అట్లాంటిది ఏదైనా ఉందంటే ఇంకా ఎంత ధర ఉన్నా తప్పని పరిస్థితి. సో దానికి తగ్గట్టు మీ నిర్ణయాలు తీసుకోండి. క్రిప్టో కరెన్సీస్లో కూడా $61,000 దగ్గరికి మెజారిటీ ఆఫ్ ద డిజిటల్ అసెట్స్ అండ్ మెజారిటీ ఆఫ్ ది అసెట్ క్లాసెస్ అన్నింటిలో కూడా చర్నింగ్ జరుగుతుంది గట్టిగా. సో ఇది ఎక్కడికి దారి తీస్తుందని చెప్పడం కష్టం, కానీ బికాజ్ వేరియస్ ఫ్యాక్టర్స్ దీనికి ఇదమిద్దంగా ఒక రీజన్ ఉంది ఇలా జరగడానికని అనుకోవడానికి లేదు. రకరకాల ఫ్యాక్టర్స్ ప్లే చేస్తున్నాయి. కాబట్టి క్రిప్టో కరెన్సీలో ఎలా అయితే డొనాల్డ్ ట్రంప్ వచ్చిన తర్వాత మనకి లెవెల్స్ నుంచి $1,00,000 మార్కెట్ని క్రాస్ చేసిందో, $120,000, అక్కడి నుంచి అదే ఏకబిగిన కొట్టుకుంటూ కిందికి దిగి రావటం, $61,000 దాకా కనిష్ట స్థాయికి పడిపోవడం, కొద్దిగా రికవర్ అయినప్పుడు కూడా $63,000 దగ్గర బిట్ కాయిన్ ట్రేడ్ అవుతుంది. మెజారిటీ ఆఫ్ ది క్రిప్టో కరెన్సీస్ అన్నీ కూడా సెల్లింగ్. ఎక్కడ 15%, 10%, 20% ఇలా ఎక్కడ ఆగకుండా సెల్లింగ్ అయితే కొనసాగుతుంది. అమెజాన్ స్టాక్ ఫాల్స్ 10% ఆన్ $200 బిలియన్ స్పెండింగ్, ఫోర్కాస్ట్ ఎర్నింగ్స్ మిస్. అదొకటి ఒక గట్టి సెల్లింగ్. మనకి ఇప్పుడు SaaSని, ఐటీ సర్వీసెస్ని ఈ కొత్త ఇది తినేస్తుందా అన్న ఒక భయం అయితే మార్కెట్స్లో పొంచి ఉంది. సో క్లాడ్ అనుకోవచ్చు, ఇవన్నీ కూడా ఎలా టర్న్అవుట్ అవుతాయి అనేది కూడా ఒక చిన్నపాటి భయం ఐటీ ఇండస్ట్రీలో కూడా ఉంది. అంటే ప్రతిసారి ఏదో ఒక కుక్కని చంపాలి అనుకున్నప్పుడు దానికి పిచ్చి కుక్క అని ముద్ర ఎలా వేస్తామో, సో ఈ ఫాల్కి ఐటీలో ఉన్నది ఎఫెక్ట్ ఆంథ్రోపిక్ అన్న దాని పేరు పెట్టి దాన్ని ఎలా కొడుతున్నాం. సో ప్రతిసారి ఏదో ఒక రీజన్ చెప్పి మార్కెట్ని కొట్టక తప్పని పరిస్థితి. మరి ఇట్లా UBS, మోర్గాన్ స్టాన్లీ లాంటి కంపెనీస్ ఎందుకు ఇలా రిపోర్ట్స్ ఇస్తాయో అర్థం కాదు. $6,200 ఈ లెవెల్స్ దగ్గర. సో ఇది బేస్ చేసుకొని న్యూస్ ఛానల్స్ అని అబ్బో అని మళ్ళీ డబ్బులు జనాల్ని, రిటైలర్స్ని తెలియకుండా, అవగాహన లేకుండా అంత పెరిగింది ఇంత పెరిగిందని చెప్పి వాళ్ళని ఎక్కించడము. $6,200 అంటే ఇక్కడి నుంచి మళ్ళీ ఒక 30%, 40% దాకా పెరుగుతుంది అని చెప్తే
మన వాళ్ళందరూ మళ్ళీ వెళ్ళి కొనడము. ఒక లలితా జ్యువెలరీ ఓనర్ గారి ఇంటర్వ్యూ కూడా చూశాను ఇక్కడ. ఇన్ని లక్షలు అవుతుంది, అయితే అవ్వచ్చు 15 ఏళ్ళ తర్వాత 20 ఏళ్ళ తర్వాత. సో గోల్డ్ అసలు ఇన్వెస్ట్మెంట్గానే చూడాలి, గోల్డ్ ఒక్కటే ఇన్వెస్ట్మెంట్ అన్న థాట్లో నుంచి బయటికి రావాలి. ఇన్వెస్ట్మెంట్ వేరు, పర్సనల్ కన్జంప్షన్ వేరు అన్నది ఎప్పుడైతే మనకు క్లారిటీ వస్తుందో అప్పుడు మాత్రమే మనం మార్కెట్లో డబ్బులు సంపాదించగలం. నిఫ్టీ ఇంతకుముందు చెప్పినట్టు ఒక 100 పాయింట్ల నష్టంతో కొనసాగుతుంది. మన మార్కెట్స్ నష్టాలతో ఓపెన్ అయ్యేందుకు సిద్ధమవుతున్నాయి. ఫారిన్ పోర్ట్ఫోలియో ఇన్వెస్టర్స్ మళ్ళీ సెల్లర్స్గా ఉన్నారు. 2150 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని సేల్ చేశారు. డొమెస్టిక్ ఇన్స్టిట్యూషనల్ ఇన్వెస్టర్స్ 1130 crores వర్త్ ఆఫ్ స్టాక్స్ని బై చేశారు. రూపీ కొద్దిగా రికవర్ అయింది. 90 రూపీస్ 30 పైస్ దగ్గర 13 పైస్ రికవర్ అయింది వెన్ కంపేర్డ్ విత్ US dollar బికాస్ ఆఫ్ వేరియస్ రీజన్స్ అన్నీ కూడా. స్టాక్స్ పరంగా చూస్తేనేమో టాటా స్టీల్, ఇరిడా, సిమెన్స్ ఇలాంటి స్టాక్స్ అని కూడా లైమ్లైట్లో ఉండబోతున్నాయి. హీరో మోటో తన ప్రాఫిట్స్లో 14% మీరు వృద్ధి నమోదు చేసింది. 1268 crores వర్త్ ఆఫ్ ప్రాఫిట్ని కంపెనీ అనౌన్స్ చేసింది. నైకా 142% దాకా జంప్ ఉంది. డిసెంబర్ క్వార్టర్లో 63 కోట్ల రూపాయల నుంచి 26 కోట్ల రూపాయల నుంచి 63 కోట్ల రూపాయలకి తన ప్రాఫిట్స్ని పెంచుకుంది. భారతీ ఎయిర్టెల్ మంచి లాభాలను పోస్ట్ చేసింది. వెన్ కంపేర్డ్ విత్ లాస్ట్ ఇయర్ 55% మేర లాభాలు వృద్ధి నమోదు చేసింది. 6,630 కోట్ల రూపాయల నికర లాభాన్ని కంపెనీ అనౌన్స్ చేసింది. 53,982 కోట్ల రూపాయల రెవెన్యూని 20% మేర వృద్ధి సాధించి రెవెన్యూలో కూడా ఒక మంచి జంప్ చూసాం. టాటా మోటార్స్ పీవీకి గట్టి దెబ్బ తగిలింది. 3,500 కోట్ల రూపాయల నికర నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది. గత ఏడాది ఇదే క్వార్టర్కి 5,500 కోట్ల రూపాయల ప్రాఫిట్స్ ఉన్న కంపెనీ కాస్త గట్టి దెబ్బ. రెవెన్యూ కూడా 26% మేర పడింది. JLR అక్కడ సైబర్ ఇన్సిడెంట్ ఏది జరిగిందో దాని ఎఫెక్ట్ టాప్ లైన్ మీద బాటమ్ లైన్ మీద గట్టిగా పడింది. సో ఏదో ఒక ఇబ్బంది టాటా మోటార్స్ని పట్టి పీడిస్తూనే ఉంది రికవర్ అయ్యే క్రమంలో. రిలయన్స్ ఇండస్ట్రీస్ వెంజులా నుంచి 2 మిలియన్ బ్యారల్స్ ఆఫ్ చమురు కొనుగోలు చేసిన ఒక వార్త చూస్తున్నాం. RVNL స్టడీ పర్ఫార్మెన్స్ని కొనసాగిస్తూనే ఉంది విత్ ప్రాఫిట్ రైజింగ్ మోడెస్ట్లీ ఈవెన్ యాజ్ హయ్యర్ ఎక్స్పెన్సెస్, లిమిటెడ్ మార్జిన్ ఎక్స్పాన్షన్. 324 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. 4% మేర వృద్ధి నమోదు చేసింది. దీని పరంగా మిగిలిన స్టాక్స్లో కూడా పెద్ద యాక్టివిటీ అయితే మనకి ఏం లేదు. ఇవాళ చాలా కంపెనీస్ రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్న కంపెనీల జాబితాలో ఉన్నాయి. అలా ఆ రిజల్ట్స్ పరంగా మనం చూస్తే టాప్ స్నాక్స్ ఒకటి, BLS ఇంటర్నేషనల్, ఏషియానా, క్రాంప్టన్ గ్రీవ్స్, MRF అండ్ స్టార్ సిమెంట్, సొనాటా సాఫ్ట్, సోలారా యాక్టివ్, షిప్పింగ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, సఫైర్ ఫుడ్స్, టాటా స్టీల్ కంపెనీ లాంటివన్నీ కూడా రిజల్ట్స్ అనౌన్స్ చేయబోతున్నాయి. ఈవెన్ కళ్యాణ్ జ్యువెలర్స్ లాంటివి కూడా, కిమ్స్. సో పోస్ట్ మార్కెట్ రిజల్ట్స్ అనౌన్స్ చేసిన వాటిల్లో బెర్జర్ పెయింట్స్ 0.3% మేర రెవెన్యూ వృద్ధి నమోదు చేసింది. నెట్ ప్రాఫిట్ ఆల్మోస్ట్ 8% డౌన్. నీల్ కమల్ రెవెన్యూ 12% మేర పెరగా ప్రాఫిట్స్లో 17% మేర వృద్ధి నమోదైంది. ఆస్ట్రాల్ రెవెన్యూ 10% ప్లస్, ప్రాఫిట్స్ 6% డౌన్. LIC ప్రీమియమ్స్ బాగా పెరిగిన తరుణంలో నెట్ ప్రీమియం ఇన్కమ్ 17% మేర పెరిగింది. ప్రాఫిట్స్లో దాదాపు 17% మేర వృద్ధి నమోదు చేసింది LIC. భారతీ హెక్సాకామ్ రెవెన్యూ 2% ప్లస్, నెట్ ప్రాఫిట్ 12% డౌన్. డేటా ప్యాటర్న్స్ రెవెన్యూ 48% ప్లస్, నెట్ ప్రాఫిట్ 30% ప్లస్. KNR కన్స్ట్రక్షన్స్ రెవెన్యూ 12% మేర క్షీణత నమోదు చేయగా నెట్ ప్రాఫిట్లో దాదాపు 60% మేర క్షీణత నమోదు చేసింది. అనూహ్యంగా మార్జిన్స్ 30% నుంచి 22%కి దిగి వచ్చాయి. హిటాచి రెవెన్యూ దాదాపు 30% ప్లస్, ప్రాఫిట్స్ 90% ప్లస్. ఆవాస్ మనకి ప్రాఫిట్స్లో 16% మేర వృద్ధి నమోదు చేసింది. NCC రెవెన్యూ 9% మేర క్షీణించగా నెట్ ప్రాఫిట్లో దాదాపు 35-40% మేర క్షీణత నమోదైంది. కేన్స్ రెవెన్యూ 22% ప్లస్, ప్రాఫిట్స్లో 15% ప్లస్. గుడ్ ఇయర్ రెవెన్యూ 4% డౌన్, ప్రాఫిట్స్ 160% దాకా ప్లస్. 9 కోట్ల రూపాయల నుంచి 24 కోట్ల రూపాయలకి ప్రాఫిట్స్ పెరిగాయి. మార్జిన్స్లో కూడా దాదాపు 3% మేర వృద్ధి నమోదు చేసింది. ఫిజిక్స్ వాళ్ళ రెవెన్యూ 34% ప్లస్, ప్రాఫిట్స్లో 10% దాకా ప్లస్. హెల్త్ కేర్ గ్లోబల్ రెవెన్యూ 13% ప్లస్, 7 కోట్ల రూపాయల లాభాల నుంచి 9 కోట్ల రూపాయల నష్టాలని కంపెనీ అనౌన్స్ చేసింది. హెల్త్ కేర్ గ్లోబల్ ఇవన్నీ కూడా రిజల్ట్స్ పరంగా మనం అబ్జర్వ్ చేస్తే. ఎకనామిక్ టైమ్స్ ఫస్ట్ వేలో ఇండియా US మీ సైన్ ఫార్మల్ ట్రేడ్ ప్యాక్ట్ బై మిడ్ మార్చ్. రాబోయే కొద్ది రోజుల్లో మనకి ఒప్పందం కుదుర్చుకోబోతున్నారు, అధికారికంగా అగ్రిమెంట్స్ చేయబోతున్నారు. వన్స్ అది అయిపోయిన తర్వాత ఈ మిగిలిన యాక్షన్ అంతా కూడా ఉంటుంది. సో ఇవన్నీ కూడా సిల్వర్ గురించి అండ్ సోలార్ ఎక్విప్మెంట్ మేకర్స్ రీఛార్జ్ ఎక్స్పోర్ట్స్ పోర్ట్ఫోలియో అన్ని ఫస్ట్ పేజ్ అంశాలు. IDBI స్టేక్ సేల్కి సంబంధించి కొటాక్ మహీంద్రా, ఫెయిర్ ఫ్యాక్స్ 2 ఫైనాన్షియల్ బిడ్స్ని సబ్మిట్ చేయబోతున్నాయి. రిజర్వ్ ప్రైస్ టు బి డిసైడెడ్ బిఫోర్ ఆఫర్స్ ఆర్ ఓపెన్ బట్ విల్ నాట్ బి డిస్క్లోజ్డ్ టు బిటర్స్ అన్నట్టుగా కూడా ఒక అప్డేట్ కూడా IDBI స్టేక్ సంబంధించి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా అండ్ LIC 2 సంస్థలు కలిసి 95% మేర వాటాని IDBI బ్యాంకులో కలిగి ఉన్నాయి. IDBI ఇంకా 120 ప్రాపర్టీస్ ప్రధాన 7 నగరాల్లో ఉన్నాయి. అలాగే ముంబైలోనే 68 ప్రాపర్టీస్ ఉన్నాయన్నట్టుగా కూడా
ఒక అప్డేట్గా ఇక్కడ మనం చూడవచ్చు. సో ఇవన్నీ కూడా కలిపి ఐడిబిఐ బ్యాంక్ను విక్రయించాలని చెప్పి ప్రభుత్వం అయితే భావిస్తోంది. భారతీ ఎయిర్టెల్ మంచి లాభాలను పోషేసింది. 6,920 కోట్ల రూపాయల నికర లాభాలను ఈసారి కంపెనీ పోషేసింది. ఆర్పు కూడా టాప్స్ ద సెక్టార్ గ్రోత్ ఇన్ క్వార్టర్. ఆర్పి కూడా 259 రూపాయల యావరేజ్ రెవెన్యూ పర్ యూజర్ని తీసుకుంది. యావరేజ్ డేటా కన్జంప్షన్ కూడా దాదాపు 30 GB దాకా ఉంది. డైలీ 1 GB కన్జంప్షన్ అయితే ఉంది. అండ్ టాటా మోటార్స్ ఆల్రెడీ మాట్లాడుకున్నాం. హీరో మోటో ఆల్రెడీ డిస్కస్ చేసాం. ముంద్రా షట్ డౌన్ వల్ల, ముంద్రా పవర్ ప్లాంట్ షట్ డౌన్ వల్ల దాదాపు 800 కోట్ల రూపాయల నికర నష్టాన్ని మూటగట్టుకుంది టాటా పవర్. అండ్ సెలెక్ట్ స్టాక్స్ బడ్జెట్ తర్వాత, ట్రేడ్ డీల్ తర్వాత కొన్ని బ్రోకింగ్ కంపెనీస్ తమ స్టాక్స్ని రికమెండ్ చేశాయి. అందులో ఐసిఐసిఐ డైరెక్ట్, ఇండో కౌంట్, ఎల్జీ ఎక్విప్మెంట్స్, అనూప్ ఇంజనీరింగ్ రికమెండ్ చేసింది విత్ టార్గెట్ ప్రైస్. ఇవన్నీ కూడా 21% నుంచి 35% మేర పెరిగే అవకాశాలు ఉన్నాయన్నట్టుగా కూడా ఒక అప్డేట్. అలాగే మోతిలాల్ ఓస్వాల్ ఫైనాన్షియల్ సర్వీసెస్, సిర్మా, M&M బయోకాన్ రికమెండ్ చేస్తుంది. ఎస్బీఐ సెక్యూరిటీస్, అల్ట్రాటెక్ సిమెంట్స్, 361 వ్యామ్ ఐసిఐసిఐ బ్యాంక్ని రికమెండ్ చేస్తుంది. హెచ్డిఎఫ్సి సెక్యూరిటీస్, భారతీ హెక్సాకామ్, ఆయిల్ ఇండియా, అంబుజా సిమెంట్ స్టాక్స్ని రికమెండ్ చేయగా జేఎం ఫైనాన్షియల్, భారతీ ఎయిర్టెల్, M&M, టీసీఎస్ స్టాక్స్ని రికమెండ్ చేస్తున్నారు. సో ఇవన్నీ కూడా మీరు పాస్ చేసుకుని కొద్దిగా చదువుకోవచ్చు. వాటి రేషనే లేదు, ఎందుకు స్టాక్స్ని రికమెండ్ చేశారని చెప్పి. టార్గెట్ ప్రైస్లు కూడా ఉన్నాయి, దానికి తగ్గట్టు మేము ట్రేడ్ డెసిషన్స్ తీసుకోవచ్చు. ఇప్పుడు బాండ్ ఈల్డ్స్లో కొద్దిగా మార్పులు చేర్పులు ఉన్న తరుణంలో లిక్విడ్ ప్లస్ ఫండ్స్, అలాగే అల్ట్రా లిక్విడ్ ప్లస్ ఫండ్స్ అట్రాక్టివ్గా ఉన్నాయి షార్ట్ టర్మ్ కోసం. అల్ట్రా షార్ట్ టర్మ్ ఫండ్స్ అండ్ మనీ మార్కెట్ ఫండ్స్ ఎందుకంటే 7-8% రిటర్న్స్ వర్కౌట్ అవుతున్నాయి. కాబట్టి ఇవాళ రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా క్రెడిట్ పాలసీకి సంబంధించిన, మానిటరీ పాలసీ కమిటీకి సంబంధించిన ఇది కూడా ఉండబోతోంది. సో బ్యాంక్స్ అండ్ ఫైనాన్షియల్ రిలేటెడ్ స్టాక్స్లో మనం యాక్టివిటీ గమనించవచ్చు. రిజల్ట్స్ మోస్ట్లీ యాజ్ ఆఫ్ నో అయితే స్టేటస్కో ఉండే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. దానికంటే భిన్నంగా ఏదైనా అటుగాని ఇటుగాని డెసిషన్ ఉంటే దానికి తగ్గట్టు మార్కెట్స్ చెల్లిస్తాయి. సో దానికి తగ్గట్టు మనం ప్లాన్ చేసుకుందాం ట్రేడ్స్ని. ఆల్రెడీ ముందే మనకి ఏషియన్ మార్కెట్స్ నుంచి, అమెరికన్ మార్కెట్స్ నుంచి నెగిటివ్ సంకేతాలు ఉన్న తరుణంలో ఇనిషియల్గానే నెగిటివ్నెస్ ఉంటుంది. తర్వాత ది డెసిషన్ కూడా పోస్ట్ 10 o'clock మార్కెట్స్ ఒక గైడెన్స్ తీసుకునే అవకాశం ఉంటుంది. సుజలాన్ బాటమ్ లైన్ ఒక 15% మేర పెరిగింది. సుజలాన్ రికార్డ్ ఇట్స్ హైయెస్ట్ ఎవర్ క్వార్టర్లీ డెలివరీస్ ఆఫ్ 617 megawatts ఇన్ ఇండియా. సుజలాన్ మెల్లిగా రికవరీ పాత్ని కొనసాగిస్తూనే ఉంది. ధురంధర్ సినిమాతో పీవీఆర్ ఐనాక్స్కి అనూహ్యమైన లాభాలు 2 రెట్లు పెరిగాయి. దాదాపు 96 కోట్ల రూపాయల నికర లాభాలని కంపెనీ అనౌన్స్ చేసింది. సో ఇవి ప్రధానమైన వార్తలు. థ్యాంక్ యూ సో మచ్.